శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్రాక్షల గురేవరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మాయి వెండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా చిరునామా. తదుపరి జత ఖవ్వా బాలయ్య గారు పత్తూరు వారి జత బయలుదేరి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆలోచన చేయగలదు. చావంతో భయపడ్డానికి అల్లా తప్ప గల్లీలో తిరిగే గుండా నా కడుకు అనుకున్నారా? రాధే విక్రమ్ రాధే ఖవ్వా బాలయ్య గారు పత్తూరు గారి జత బయలుదేరాల. ఈరోజు రాత్రి రెడ్డిపల్లె వారికి కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం రామారావు గారు పేరు కలవలసిన ఈ జత రెండవ రౌండ్లో 30 నిమిషం 2 సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి. ఏ విధంగా అయితే కలిసికట్టుగా గ్రామ ప్రజలందరూ వచ్చారో వచ్చే సంవత్సరం ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా వచ్చి ఇదొక రైతు సమ్మేళనం మరింత తెచ్చాలని ప్రతి ఒక్కరిని కూడా చిన్నదాసులపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. చిన్నదాసులపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంగోపాల్ రెడ్డి గారు గుంప్రమాందిన గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయండి. చివరి గట్ట ముగింపు జత మరి కేకలేయాలి ఒకసారి గట్టిగా. వచ్చేసందరూ మంచి 10,000 వేయాలి 10,000 అందరూ. వేటలు రావాలి మరి జనాల్లో స్పందన. విషయాల్లో 40 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దార్శల గురేవరెడ్డి అండ్ కమ్మాయి రమేష్ బాబు యాదవ్ గారి జత కన్నా 6 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. జత రెండవ రౌండ్లో 6 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. మరి పోరాటం చేయాలా? జరగన్నా ఎదురు తొలుకునేటప్పుడు జరగన్నా. మీరు ఏమో అన్ని నిలబడుకుంటే ఏమవుతుంది? వస్తాయి కదా ఎదురు. వేటలు రావాలా మరి రెడ్డిపల్లి బృందం జై రాత్రి కోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి సాధించినటువంటి ఎన్నిక యజమాని ద్రాక్షల గురేవరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మాయి
రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి జత మొదటి బహుమతి 3000 అడుగుల దూరాన్ని కైవసం చేసుకున్నాయి. ఆ యొక్క మొదటి బహుమతి 80,000 రూపాయలు చిన్న దసరపల్లి గ్రామ ప్రజల చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నారండి. ఆలయ ధర్మకర్త అయినటువంటి నరసింహారి ప్రసాద్ గారు మరియు గ్రామ ప్రజల చేతుల మీదుగా సన్మానించి ఆ యొక్క బహుమతి 80,000 రూపాయలు అందజేయాలండి. పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ దేవస్థానంలో అందరూ గట్టిగా చప్పట్లు. లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణ అంటే కుందూరు రాంభూపాలరెడ్డి గారి కుమ్రమాంజనే గ్రామం శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత 2,951 అడుగు 6 అంగుళాల దూరం రెండో బహుమతి సాధించారు 60,000 రూపాయలు. ఆ యొక్క 60,000 రూపాయల దాకా కమతం సుబ్బారెడ్డి, పత్తిన శివానందరెడ్డి, కమతం మల్లికార్జునరెడ్డి, పత్తిన బాలనాగిరెడ్డి, పత్తిన మనోహర్ రెడ్డి సాఫ్ట్వేర్స్, సిర్లు పుల్లయ్య కుమారుడు ఓపన్న ఓపీ ఎంపీసీ కాలనీ, అప్పిరెడ్డి పెద్ద పుల్లారెడ్డి మాజీ ఎంపీటీసీ కుమారుడు, అప్పిరెడ్డి పద్మనాభరెడ్డి టీఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్, చూస్తూ చూసిన సంగతి మల్లప్పగారు మల్లారెడ్డి ధర్మపతి యోగులమ్మ పాడాల వారు క్లాస్ గట్టిగా చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. మూడో బహుమతి సాధించినటువంటి ఎన్నిక యజమాని ఎం రామానుజులు గారు పేరపల్లి గ్రామ పేపల మండలం నంద్యాల జిల్లా వారు 2,250 అడుగుల దూరాన్ని మూడో బహుమతి సాధించాయి. ఆ యొక్క మూడో బహుమతి 40,000 రూపాయల దాకా శ్రీ లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినటువంటి ఏకేఆర్ డిఎల్ఆర్ నాగాపల్లి, చింతా రఘునాథరెడ్డి చెర్లపల్లి, పత్తిని నడిపిమల్లారెడ్డి కుమారుడు పత్తిన శివప్రసాద్ రెడ్డి సాఫ్ట్వేర్ చిన్నదాసురపల్లి, కోటాగుల మదన్మోహన్ రెడ్డి త్రిపులన్ ట్రాన్స్పోర్ట్ నాగాపల్లి, రామకృష్ణారెడ్డి ఎస్ఎల్ఎన్ఎస్ ట్రాన్స్పోర్ట్ చెర్లపల్లి వారి చేతుల మీదుగా 40,000 రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా మరి ఘనమైన చప్పట్లు అందరూ కూడా గట్టిగా చప్పట్లు. యజమాని వెంకటేశ్వర స్వామి హాస్పిటల్ ఎంవీఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసేపల్లి కమెంట్ తోట కుమారి గారు కమలాపురం వారు 2,007 అడుగుల 540 పంచాయి. 4వ బహుమతి 20,000 రూపాయల దాకా సంగటి పెద్దగింగిరెడ్డి ఎస్పీజీఆర్ గౌరవ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మండల వారు ఒకసారి గట్టిగా చెప్పండి. ఆ యొక్క బహుమతి మల్లికార్జున రెడ్డి గారి చేతుల మీద అందజేయడం జరుగుతుందండి. ఏంటి ధర్మకర్త వారు అందరికీ సహకరిస్తున్నారు, బాగా అందరూ సమానంగా పోవాలని. 5వ బహుమతి కవ్వా బాలయ్య గారు కొత్తగా గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు 2,002 అడుగుల దూరం 5వ బహుమతి సాధించారు. 5వ బహుమతి 10,000 రూపాయల దాకా గౌరవ కేసు శేషుల మారు నర్సారెడ్డి ధర్మపత్ని కేసు శేషుల అంకాల జ్ఞాపకత వారి కుమారులు నందిపల్లి వారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క రైతు సంబరాలు పునాది వేసినటువంటి కుటుంబం అండి మారంవారి కుటుంబము. ఈ వేళ కోరలో ఇంత సంబరంగా జరుపుతున్నాం. సరే గట్టిగా చెప్పండి కూడా అందరూ కూడా. మారం విశ్వనాథ రెడ్డి గారు నందిపల్లి వారు ఆనాడు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నామండి. ముఖ్య కారకులు 6వ బహుమతి ఇందిరెడ్డి రమణారెడ్డి గారు పాలుగారిపల్లి గ్రామం ఒల్లూరు మండలం వారు 6వ బహుమతి 5,116 రూపాయలు కోరా విద్యానందరెడ్డి కేఎన్ఆర్ ట్రేడర్స్ కొరవల్లపల్లి వారు. ముందుకు పెద్దనా ముందుకు రాయా ఒకసారి గట్టిగా చెప్పండి. మరి ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మీ నరసింహస్వామి ప్రముఖ గ్రామ క్రీడ అయినటువంటి ఎద్దుల పంద్యం చిన్నదాసరిపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎంతో ఆనందదాయకంగా జరుపుకున్నాం. దీనికి ఎంతో శ్రమ ఉంది. చిన్నదాసరిపల్లి గ్రామ పెద్దలు సమన్వయం చేయడము, అందరినీ కలుపుకొని పోవడము, ఇక్కడ ఇంత అధ్యాత్మికంగా జరిగినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ ఒక్కసారి తమ కర్తాలతో అందరినీ ఆ లక్ష్మీ నరసింహస్వామిని మరొకసారి వేడుకుందాం. చాలా సంతోషం, చాలా అధ్యాత్మికంగా చేశారు. నా విన్నపం ఏమంటే ఇదే విధంగా గ్రామ పెద్దలందరినీ నమస్కరిస్తూ నేను కోరుతున్నది ఏమంటే ఇదే విధంగా సంతోషంగా ఐకమత్యంగా మన యొక్క చిన్నదాసరిపల్లి గ్రామ ప్రజలతో ప్రతి సంవత్సరం
ఎద్దుల పంచాలు జరపాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని చెప్పి నా దేవదేవుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. అదే సందర్భంగా మన యొక్క శుభాకాంక్షలు జరపాలి. జై శ్రీమన్నారాయణ. ఏమరా ముందు వల్ల ఏం చేస్తానరా అన్న అయితే ఒక్క నిమిషం అట్లనే ఉన్నా వాయిస్ తీసుకుంటాను. 20,000 రూపాయలు సౌజన్యం సరే గట్టిగా చెప్పకుండా అందరూ గట్టిగా చెప్పకుండా ఆశామాసగా డబ్బులు లేదంటే కోర్టు సంపాదించుకొచ్చా కానీ ఏం మేలున్నది ఇంట్లోనే డబ్బులు. ఇటువంటి కార్యక్రమాల ముందుకు వచ్చేవాళ్ళకు డబ్బులు తక్కువ ఉన్న ముందుకు వచ్చేదిగా ఇంకేవిధంగా అదేవిధంగా గౌరవ సర్పంచ్ అయినటువంటి ఎస్పీసీ గారు మేనగడైనటువంటి మల్లికార్జున రెడ్డి గారు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. 20,000 రూపాయలు మేనగడం జరిగింది ఈ కార్యక్రమానికి. అదేవిధంగా పత్తిన నడిపింబలరెడ్డి గారు కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మారాన్ కుటుంబ సభ్యులుగా 10,000 రూపాయలు విరాళం ఇచ్చినటువంటి ఎక్కడికి వెళ్ళామా మారాన్